ఈయనేమో బాధ్యత లేకుండా మాట్లాడతాడు ఈయన ముఖ్యమంత్రి గారు. అంతే బాధ్యత లేని మనిషి ఈయన. నోటికి ఏమొస్తే మాట్లాడతాడు, రౌడీ భాష మాట్లాడతాడు, వీధి రౌడీ భాష మాట్లాడతాడు, కల్చర్ తోటి మాట్లాడు. ఆయన ఏ మాట అయినా మాట్లాడతాడు. ఈయనకి అలవాటు అది, అలవాటుగా మాట్లాడేస్తాడు. కనుక ఆయన మాట్లాడడం కనుక మన తెగబడి వెళ్ళలేం కదా. ఆయన తెగబడి నోటికి వచ్చి మాట్లాడతాడు. ఓ పద్ధతి ఉండదు, ఒక సోయి సాయి ఉండదు. ఒక చీఫ్ మినిస్టర్ని ఆ హోదాలో ఆ హోదాలో హుందాగా ఆ కల్చరల్ గా సంస్కారంగా మాట్లాడాలని ఎప్పుడు సీఎం అయిన కాడి నుంచి ఎప్పుడు మాట్లాడాడు? అసెంబ్లీలో ప్యాంట్లు తీస్తానన్నాడు, పేగులు తీసి మెడలో వేసుకుంటా అన్నాడు, వేప చెట్టుకు వేలాడు తీస్తా అన్నాడు. అక్కడికి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడ బూతులు మాట్లాడాడు. విదేశాలకు వెళ్ళి 100 అడుగు 20 అడుగు గోయి తీస్తానన్నాడు. అది బూతులు కాదు కదా సార్, మామూలుగా బూతులు అంటే నియమనీయక అనక్కర్లేదమ్మా. ఇవన్నీ సంస్కారవంతమైన మాటలని ఒక సీఎం గా ఉండి నువ్వు నేను మాట్లాడావు అనుకో, ఓకే. ఆయన ఒక సీఎం 4 కోట్ల ప్రజలకి సోనియా గాంధీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి వేసుకోవాలి, ఇవన్నీ సీఎం మాట్లాడే మాటలా? సోనియా గాంధీ నువ్వు కడుక్కో, సోనియా నీళ్లు కడిగి నువ్వు నెత్తి వేసుకో, అది తాగు. నువ్వు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ గా ఉండి నువ్వు మాట్లాడదు. సోనియా కాళ్ళు కడిగి తిరిగి పుస్తకం ఇవన్నీ ఆయన మాట్లాడతాడు. ప్రతిపక్షాలతో మాట్లాడారంటే వేరే విషయం, దానికి ఇండస్ట్రీకి సంబంధం దేనికైనా. అసలు ఈ మాట ఎవరన్నా ఒక సీఎం కల్చర్ ఉన్నవాడు, సంస్కారం ఉన్న మనిషి మాట్లాడే మాటేనా సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిని పూసుకోండి అని ఎవరన్నా మాట్లాడతారా? ఏ వ్యక్తి అయినా మాట్లాడతారా? నీకు అభిమానం ఉంటే అభిమానం. నేను మొన్నగా తిట్టావు, చంద్రబాబు పక్కన సామంతరెడ్డి గారు ఇష్టం వచ్చాడు తిప్పావు, రక్తం తాగే పోతావు అన్నావు, అది అన్నావు. ఇవాళ నీకు అవసరం దేవత అంటున్నావు. నీకోసం అందరూ మాట్లాడలేరు కదా. ఇలాంటి మాట్లాడతాడు ఆయన. అలా ఒక కల్చర్లో సంస్కారం అనేది లేదు. ఏదో ఇంకా ఆ రియల్ ఎస్టేట్ వాటిలో ఆ రోజుల్లో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మాట్లాడే తీరులోనే మాట్లాడుతున్నాడు. అంతే సీఎంని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ అని ఆ స్థాయిలో ఆ హోదాలో మాట్లాడాలి. అసెంబ్లీ అయినా అంతే, బయట అయినా అంతే. సీఎం అని చూడకుండా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఇలా మాట్లాడితే అలాగే మాట్లాడతారమ్మా. సీఎం తన కల్చర్ తన హోదాను కాపాడుకోకపోతే ఎవరు హోదాను మోడీనే మాట్లాడుతున్నారు. హోదాను కాపాడుకుంటున్న మోడీని ఎన్ని మాట్లాడుతున్నారు, ఎన్ని మాట్లాడారు, ఇంకా ఎన్ని మాట్లాడుతున్నారు. సో నువ్వెంత మోడీనే మాట్లాడినప్పుడు నువ్వెంత ఇంకో అది మాట్లాడతారు. మాట్లాడితే నువ్వు హుందాగా మాట్లాడితే దానికి సమాధానం. నువ్వే అసలు రేకెత్తుతున్నావే, నువ్వే రౌడీ భాష మాట్లాడుతున్నావే. అరే రాజీవ్ గాంధీ విగ్రహానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రాజీవ్ గాంధీ తెలంగాణకి సంబంధం ఏంటే? రాజీవ్ గాంధీ తెలంగాణ, రాజీవ్ గాంధీ నోటేపట తెలంగాణ అని గురించి ఒక్క మాట ఆయన జీవితకాలంలో మాట్లాడాడా? ఏనాడు మాట్లాడలేదు. ఆయన స్టాచ్యూ అంటావు ఏంటి? సరే ఆయన స్టాచ్యూ పెట్టావు, ఆయన స్టాచ్యూ పెట్టడము పైగా ఏమంటావు స్టాచ్యూ పెడుతూ ఈ స్థలము ఆ సన్నాసి కోసం అట్టు పెట్టుకున్నాడు. ఎవరా సన్నాసి? కేసీఆర్ సన్నాసి. కేసీఆర్ అనుభవం ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన చరిత్ర ఏంటి, నీ చరిత్ర ఏంటి? ఆయన 14 ఏళ్ళు ఒక పోరాటం చేసయ్యా, ఒక పోరాటం ఒకే ముక్కుసూటిగా అదే పోరాటం తెలంగాణ పోరాటం చేసి 14 ఏళ్ళు పోరాటం చేసి సీఎంగా కూర్చున్నాడు. నీకు మళ్ళీ రాజీవ్ గాంధీ కాళ్ళు, రాహుల్ గాంధీ కాళ్ళు పిసికో, సోనియా గాంధీ కాళ్ళ దగ్గర కూర్చున్నా ముఖ్యమంత్రి ఎవరు? ఆయన 14 ఏళ్ళు శ్రమ చేశాడు, 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చాడు. కానీ 10 ఏళ్ళు దోచుతున్నారని మాట్లాడుతున్నారు కదా సార్. దోచుకుతున్నారని మాట ఊసపోదు, అది ఊసపోదలే కానీ ఆయన సన్నాసి దోచుతున్నా 10 ఏళ్ళు ఖచ్చితంగా దోసు తింటే రాష్ట్రం ఇలా ఎందుకు ఉంటుంది? చూడండి, ఎందుకు వీళ్ళకి ఎందుకు జనాలు సీట్లు ఓట్లు వేయలే ఇక్కడ సిటీలో? డెవలప్మెంట్ చూసి అక్కడ విలేజెస్ లో ఎందుకంటే ధరణి పోర్టు అనవసరం భ్రమ కల్పించారు, ఏదో పోతుంది అవన్నీ భయపడ్డారు. దళిత బంధు కొంచెం దెబ్బ కొట్టి ఇచ్చిన వాళ్ళు సంతోషపడ్డారు, ఎవరన్నా రాని వాళ్ళు ఇలా తిరిగారు. సో ఇవన్నీ దోపిడీ అవినీతి అనేది ప్రతి ప్రభుత్వం, ప్రతి రాష్ట్రంలో అధికారంలో వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని అవినీతి అనడం మామూలు అయిపోయింది. ఇవాళ రాజకీయాలు అదే, ఏ రాష్ట్రం చూసినా అదే. తెలంగాణ చూసినా అంతే, ఆంధ్ర చూసినా అంతే, తమిళనాడు చూసినా అంతే, కర్ణాటక చూసినా ఏ రాష్ట్రం గెలవగానే నెక్స్ట్ మనం ఏం చేస్తామని కాకుండా ప్రజలకి గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కాలం గడిపేయటం.